ఏమండి? ఏంటను? వెళ్ళి అత్తయ్యని అడగండి ఏమంట చేయమంటారో. అత్తయ్యని అడగడం ఎందుకు? నీకు నచ్చింది చెయ్యి. మళ్ళీ అత్తయ్య ఏమంటారోనండి. అత్తయ్య గారు ఏమంటారు, సరేనా? నీకు నచ్చింది చెయ్యి, ఓకే? నాకు నచ్చిందా? టవల్ ఇదిగోండి. కూర చాలా బాగుంది. సరే, సినిమాకి వెళ్దాం అన్నావుగా, వెళ్దామా? రేపు పొద్దున్న అత్తయ్య గుడికి వెళ్దామన్నారండి. రేపు పొద్దున అత్తయ్యతో గుడికి వెళ్ళు. ఇప్పుడు మన ఇద్దరం సినిమాకి వెళ్దాం. అత్తయ్య ఏమంటారో. అమ్మకు నేను చెప్తానులే, నీకు ఇష్టమే కదా వెళ్ళడం. పద, రెడీ అవ్వ, వెళ్దాం. సినిమా చాలా బాగుంది కదా? అవునండి. అమ్మోళ్ళు పడుకున్నారు ఏంటో, పద. ఏమైంది? అత్తయ్య వాళ్ళు బెడ్రూమ్ లో పడుకున్నారు, మనం హాల్లో పడుకుందామా? సరే, నీ ఇష్టం. అబ్బా. ఏమండి, మిమ్మల్ని ఒకటి అడగనా? అడుగు. ఎవరైనా సరే పెళ్లి తర్వాత తన భార్యని మా అమ్మకి నచ్చినట్టుండు, మా అమ్మ చెప్పినట్టు చెయ్యి అంటారు. కానీ మీరేంటండి ప్రతి దానికి అంతా నీ ఇష్టం అంటున్నారు? ఎందుకంటే ఆడపిల్లకి పెళ్ళైపోయిన తర్వాత ఇంటి పేరుతో పాటు ఇల్లు కూడా మారిపోతుంది. నీకు నచ్చినట్లు నువ్వు ఉన్నావనుకో, ఈ ఇల్లు నీకు పుట్టిల్లాగా అనిపిస్తుంది. మా వాళ్ళని నీ సొంత వాళ్ళలా చూసుకుంటావు. అప్పుడు నేను హ్యాపీ, నువ్వు హ్యాపీ, మన కుటుంబం హ్యాపీగా ఉంటుంది. అందుకే